మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలకై. ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం గురించి ఈ యొక్క వీడియోలో మనము ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా ఒక అద్భుతమైనటువంటి విషయము తెలుసుకోబోతున్నాం. మరి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి, అసలు దీని వలన కలిగే ఫలితం ఏమిటి, బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేటువంటి పనులేమిటి, చేయకూడని పనులేమిటి, ఏది చేస్తే మనకు సత్యం అవుతుంది, ఏది చేస్తే మనకు మైనస్ అవుతుంది. కొన్ని ముహూర్తాలలో మనము ఇప్పుడు మంగళవారం రోజు అప్పు చేస్తే మరలా అప్పు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే కొన్ని పనులు చేస్తే వారికి అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవ్వబోతూ ఉన్నది. సో ఇక్కడ ముఖ్యంగా కూడా ఎలాంటి అల్లారం కావచ్చును, ఎవరైనా లేపడం కావచ్చును, ఇలాంటిది ఏదీ లేకుండా స్వతహాగా వారు హ్యాపీగా నిద్రలో పడుకోవడం, ఉదయాత్పూర్వము 3 నుండి 4:30 మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో, ఇలాంటి అల్లారాములు కానీ ఇలాంటివి ఎవరైనా లేపండి అనేటువంటిది ఏది చెప్పకుండా మీరు హ్యాపీగా పడుకొని ఉదయాత్పూర్వమే మీకు ఎలాంటిది ఏది లేకుండా తెలివి రావాలి. మీకు 3:15 నుండి సుమారుగా 4:30, 4:15 వేసుకోండి. ఇలాంటి సందర్భంలో ఎవరైతే స్వతహాగా నిద్ర లేస్తారో వారి యందు ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఉన్నది అనేటువంటి భావన చేసుకోండి. 100కు 90% కూడా వారికి ఖచ్చితంగా 90% ఎందుకంటున్నాను అంటే, కొందరికి జాతకరీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ, కొంత ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ ఉంటే కొంత ఆరోగ్యం మీద దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే శనైశ్వరునికి శరీరం అంటే ప్రీతి. సో మన శరీరానికి సంబంధించినటువంటి అవయవాలు అది ఏదైనా కావచ్చును, కాలు కావచ్చును, కిడ్నీలు కావచ్చును, లేదా లివర్ కావచ్చును, ఇలా కొన్ని ఐటమ్స్ మీద శనైశ్వరుని యొక్క దృష్టి ఉండి ఇబ్బందికరమైన సంఘటనలు, యాక్సిడెంట్స్ కావచ్చును, ఇలాంటివి జరుగుతాయి. సో అదొకటి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ 100లో 95% అని చెప్తున్నా, మళ్ళీ 95% కూడా అందరికీ బాగానే ఉంటుంది. ఈ 3:15 నుండి 5:15, 5:30 మధ్యలో ఎవరికైతే స్వతహాగా మెలకువ వస్తుందో, మేలుకున్న తర్వాత ఖచ్చితంగా నిద్ర లేచి, ఎందుకంటే ఎంతో ఫ్రెష్ ఉంటుంది ఆ టైంలో. ఎప్పుడైతే ఈ 3 to 3:30, 4:30 లోపు నిద్ర లేస్తారో వారికి మధ్యాహ్నం దాకా ఎక్కువగా ఆకలి అవ్వదు. ప్రాణము, ఈ యొక్క బాడీ ఎంతో అల్కగా ఉంటుంది ఆ రోజు, అవలీలగా ఎంతో అల్కగా ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా ఆ రోజు మొత్తము ఉత్సాహంగానే ఉంటుంది. ఎవరైతే అల్లారం పెట్టుకొని ఇబ్బందికరంగా 3:30కు 4:30కు లేస్తారో వారికి కూడా బాగానే ఉంటుంది. బట్ స్వతహాగా నిద్ర లేచినటువంటి ఆ యొక్క పవర్, ఎనర్జీ ఉండేటువంటిది మనము కావలసుకుని లేస్తే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్ర లేచిన తర్వాత మీరు ఎవరైతే స్నానాది కార్యక్రమాలు ఆచరించి గణపతి ఆరాధన చేయాలి. ఓం ఘం గణపతయే నమః, ఓం ఘం గణపతయే నమః, ఓం ఘం గణపతయే నమః ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో, లేదా ఓం ధూమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో, లేదా శ్రీ సూక్తము ఒక దీపారాధన చేసుకొని చక్కగా కూడా ఆ దీపం ముందు కూర్చొని మనము ఇవి చదువుకోవాలి. దీని తర్వాత ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకొని చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకొని, ఇవేవీ లేని వారికి ఓం గం గణపతయే నమః అనేటువంటి జపాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు ఎవరైతే ఈ విధంగా చేసి ముక్తిని పొందుతారో సుమారుగా వీరి లైఫ్ టైం మొత్తము కూడా ఇక వీరే చేస్తాడొచ్చు. అన్ని ఏదనుకుంటే అది అవ్వడము అద్భుతంగా. అమ్మవారి అనుగ్రహం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేది ఉంది కదా.
సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ 3:30, 4:30, 5 ప్రాంతంలో నిద్ర వాళ్లకు లేస్తారో తెలివి పడి తప్పకుండా అమ్మ దయ ఉన్నట్టే. వారికి పంచభక్ష పరమాన్నాలు అమ్మవారు తినిపిస్తుంది. ఎలాంటి జాతక దోషాలు కూడా వీరికి ఉండవు, ఎలాంటిది కూడా. కనుక ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే అమ్మవారి ఆరాధన మన దగ్గర బాగా ఉండాలి. రాత్రి పడుకునే సమయంలో తొందరగా పడుకోవాలి. సో పడుకునే సమయంలో మనం ఈరోజు ఏం చేశాము, మంచి చేశామా చెడు చేశామా, ఒకరి గురించి మనం తప్పుగా చెప్పామా, ఒకరి గురించి మనం చెడుగా చెప్పామా, ఒకరి గురించి అబద్ధాన్ని చెప్పామా, చెప్తే మనసు లాగేస్తుంది. మన మనసు ఏదైతే ఉందో అది చెప్తుకుంటుంది తప్పు చేశావు అని. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి వారికి నిద్ర పట్టదు. నిద్ర ఎవరికి పట్టదు? మన ఈ యొక్క గరికపాటి నరసింహారావు శాస్త్రి గారు కానీ లేదా ఈ యొక్క చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు వారి వారి ప్రవేశనాలలో గురువు గారు, ఎవరైతే దొంగలో, ఎవరైతే స్త్రీ వ్యామోహంలో ఉంటారో, ఎవరైతే అసత్యాన్ని పలుకుతూ ఉంటారో పదే పదే, వీరికి నిద్ర అనేటువంటిది ఎక్కువగా పట్టదు అని గురువుగారులు వారిద్దరూ వారి వారి ప్రవచనాలలో చెప్పారు. కనుక తప్పకుండా మీరు అద్భుతంగా ఉండండి. పడుకునే ముందు చక్కగా ధూపం వేసుకోండి. మంచిగా ధూపం వేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.